ఇరాన్పై భీకర దాడులు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడుల ఆపరేషన్ పేరు షీల్డ్ ఆఫ్ జూద్. ఏకంగా 30 ప్రాంతాలను టార్గెట్ చేస్తూ నార్త్ ఈస్ట్ టెహ్రాన్పై బాంబులతో విరుచుకుపడ్డాయి. పరిస్థితి తీవ్రం కావడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హుటాహుటిన ఒక రహస్య సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంత ఆకస్మిక దాడులకు కారణం ఏంటి? ఇరాన్తో జరుగుతున్న చర్చలపై తాను ఏమాత్రం సంతృప్తిగా లేనని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన మాటల్ని ఇరాన్ అసలు పట్టించుకోవడం లేదని ట్రంప్ హెచ్చరించిన కాసేపటికే ఈ దాడులు మొదలవడం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. మధ్యప్రాచ్యం మళ్లీ అట్టుడుకుతోంది. అమెరికా సేనల సహాయంతో ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూద్ పేరుతో రెండు దేశాలు ఇరాన్ను అల్లకల్లోలం చేస్తున్నాయి. క్షిపణుల వర్షంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. తద్వారా భారీ విధ్వంసమే జరుగుతోంది. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని అంటోంది. టెల్ అవీవ్ పై ప్రతీకార దాడులకు సిద్ధపడుతోంది. దీంతో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక ఇజ్రాయెల్లో ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అలాగే ఎయిర్ స్పేస్ కు కూడా క్లోజ్ చేసేసింది. అణు ఒప్పందానికి అమెరికాతో జరిగిన చర్చలు సఫలం కానందునే దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. దీంతో మధ్యప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలవుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి.